మామయ్య, చుట్టాలందరూ భోజనానికి వచ్చేసారు. స్వామి ఎక్కడున్నారు ఫోన్ చేసి కనుక్కోండి. సరేనమ్మా. స్వామి, చుట్టాలందరూ వచ్చారా? వచ్చారు స్వామి. పొద్దుననంగా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఓహో అదా, ఈ రోజు వంగవీటి మోహన్ రంగ గారు వద్దంతి. నా ఫ్రెండ్స్ అందరితో కలిసి మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి వెళ్ళా. అవునా స్వామి? పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా. అస్సలే ఆయన మా కులానికి నాయకుడు. ఏంటి మీ కులం నాయకుడా? ఎప్పుడైతే నీ మెల్లో తాళి కట్టానో నా కులం నీదైంది. ఏంటి తాడి కట్టిన మాత్రాన కులం మారిపోద్దా? ఎప్పటికైనా ఆయన మా వర్గానికి చెందిన ఆయనే. ఏంటి మాత కులం గురించి మాట్లాడుతున్నావు? అలాంటప్పుడు నీ కులం ఉండే చేసుకోవచ్చు కదా, మరి అన్నది చేసుకున్నావు. అప్పుడంటే బుద్ధి లేకుండా చేసుకున్నా. మీలాంటి వాళ్ళందరూ చెట్టు పేరు చెప్పి కాయ తినేవాళ్ళని తెలియక. ఆగండి. ఏంటమ్మా, మీ కులానికి మీ మతానికి చెందిన ఆయన మీ అందరూ ఆ ముద్రే పెట్టే ఆయన చేసిన మంచి పని మొత్తం మీ దగ్గర ఆగిపోతుంది. ఆ మహానుభావుడి గురించి మీకేం తెలుసు? కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సేవ చేసిన ప్రజానాయకుడు మన వంగవీటి మోహన్ రంగా గారు. నన్ను క్షమించండి మామయ్య గారు. పర్వాలేదమ్మా, ఈ మార్పు నీ ఒక్కదాంతో వస్తే సరిపోదు, అందరిలో వస్తే ఇంకా బాగుంటది.